नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। तेलंगाना करीमनगर जिला पूर्व मंत्री वरुलु तातीपार्थी जीवन रेड्डी और उप सभापति कोमाटी रेड्डी नरेंद्र रेड्डी ने करीमनगर जिला मुख्यालय में एक प्रेस कॉन्फ्रेंस की। जीवन रेड्डी ने कहा कि कांग्रेस सरकार द्वारा लाया जा रहा आरक्षण तेलंगाना भाजपा बनने के लिए गलत दिशा में जा रहा है। उन्होंने आलोचना की कि यह आरक्षण भाजपा शासित राज्यों में है। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। You are establishing your anti-social backwardness. Your anti-social backwardness. ఇవాళ భారత రాజ్యాంగమే చెప్పిందే ఏ విధంగా దళితులకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వారికి కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. మీరు ఏ శాసనసభలో బిల్లు సమర్థించిందో అదే ప్రకారంగా 9th షెడ్యూల్లో చేర్చుకున్న బాధ్యత మీపై ఉన్నది. ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉండగా తమిళనాడు సంబంధించి అక్కడ రిజర్వేషన్ 69%. తమిళనాడులో రిజర్వేషన్ 69%. ఆల్ పుట్ టుగెదర్ 9th షెడ్యూల్లో చేర్చడానికి ఎప్పుడైతే కేంద్రానికి ప్రతిపాదన వచ్చిందో పివి నరసింహరావు గారు ఆ రాష్ట్రం ఏదైతుందో ఈ ప్రాంత రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తుంది కాబట్టి 9th షెడ్యూల్ చేసింది. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో వీళ్ళ దళితులు గిరిజనులు సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలు వారి యొక్క అభ్యున్నతి కొరకు రిజర్వేషన్ సౌకర్యం గతంలో ఉన్నటువంటి ఒక 25+4 29 గతంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది. ఎంత బలహీన వర్గాలకు 25+4 29 అమలవుతుంది. ఆ 29 స్థానే 42 విద్యా ఉద్యోగాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డ 34% 2018లో బీఆర్ఎస్ ఏదైతుందో 24 కుదించి 10% కుదించింది. వన్ టైం అని మీరు ఎప్పుడైతే వన్ టైం గా భావించిండ్రో తక్షణమే ఇవాళ ఏ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సుప్రీంకోర్టు సూచన ఏముంది, మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ వెనుకబాటు తనాన్ని నిర్ధారణ చేయాలని చెప్పారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడానికి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో చర్యలు చేపట్టకపోవడం, అసలు ఈ జాప్యానికి కారణం ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు ఏదైతుందో కనీసం కాంగ్రెస్ పార్టీ జాప్యం అయినా కానీ ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించి సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు అండగా నిలవాల్సి తలస్తే భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వాళ్ళ నిజ రూపం బయటకు వచ్చిందా, భారతీయ జనతా పార్టీ నిజ రూపం బయటకు వచ్చిందని చెప్పంటున్నాను. రేపు ఎవరేమంటారు కిషన్ రెడ్డి గారు అసలు 24-22 అవుతుందని చెప్పంటాడా. ఇప్పుడు అమలవుతున్న 24 ఏదైతుందో ఈ 42-10 తీస్తే 22 10 కాదు నాయన. తెలుసు కేటగరైజేషన్ ఎట్టా రిజర్వేషన్ లో కేటగరైజేషన్ లేనప్పుడు తక్కువ ఇది ఎక్కడ కేటగరైజేషన్ ఎక్కడున్నది? విద్యా ఉద్యోగాలు ఉన్నది. నువ్వు ఎక్కడైతే కేటగరైజేషన్ ఉన్నదో ఆ కేటగరైజేషన్ లో కూడా ఈ ఇంక్రీజ్ ఏదైతున్నదో 54 to 67 13% ఇంక్రీజ్ ఉందో ఆ 13 ఏదైతుందో ప్రపోర్షనేట్ గా మనం ABCDEకి విభజిస్తే ఇంక్రీజ్ చేస్తే ముస్లిం ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం గురవుతున్నటువంటి వారికి వచ్చేది 1.08. నేను లెక్కలు తెలుసుకోమని చెప్పని మా భాజపా మిత్రులు చెప్తున్నామని చెప్పంటున్నాను. మీరు సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయకండి.
మీరు ఏ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నటువంటి వర్గాలు విచ్ జనరల్లీ విల్ కాల్ అదర్ క్యాస్ట్ ఉన్నత వర్గాలుగా భావిస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నదే 10%. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 10% ఎవరు పొందబోతున్నారే? నువ్వు ముస్లిం రిజర్వేషన్ ఇక్కడ ఇవ్వకుంటే మనకి అక్కడ ఆటోమేటిక్ రిజర్వేషన్ వస్తుంది కదా. ఏ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం ఈ 4% రిజర్వేషన్లు అవకాశం పొందకుంటే ఆటోమేటికల్లీ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఎట్లయితే హిందువులను ఏదైతుందో అయితే హిందువులను కూడా ఏదైతుందో ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి వారు అయితే ముస్లింలను కూడా అయితే ఎక్కడో రిజర్వేషన్ పొందే అవకాశం లభిస్తుంది. వాస్తవాలు ఏదైతుందో వాటిని మీరు కనుమరు చేసి వక్రీకరించే విధంగా ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో సరే రేపు తప్పనిసరిగా 42% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇవాళ రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించి మరి కేంద్రంపై ఒత్తిడి తేవడమే కానీ లేక ఇతరత్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా సమాజ శ్రేయస్సు దృష్ట్యా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల సంక్షేమం కొరకు వారి యొక్క హక్కుల కొరకు మిత్రు సంజయ్ గారు అయితే ఈ ఇంటర్ఫేస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన ముందుండి పోరాటం చేయాలి. నువ్వు ఏ కిషన్ రెడ్డి లెక్కలో రామచంద్ర లెక్కలో మాట్లాడితేనే సంజయ్ గారు ఏదైతున్నదో బికాజ్ ఈ ఇంటర్ఫీస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన ముందుండి పోరాటం చేసి ఏదైతుందో ఈ 9th షెడ్యూల్ చేర్చడానికి ఆయన చొరవ చూపెట్టి పార్లమెంట్ ఏదైతుందో మీరు కేంద్ర హోంశాఖ కానీ ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.